నమస్కారం. వైద్యాధికారిని రజిత మాట్లాడుతూ, ఈ వర్షాకాలం విష జ్వరాలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. అందుకే వ్యక్తిగత శుభ్రతతో అంటురోగాలు, వ్యాధులను దూరం చేయవచ్చు అని, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు ఎప్పటికప్పుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, అతిసార, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇళ్లలో పాడైన వస్తువులపై నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం 2 లేదా 3 రోజులు ఉంటే మీకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వచ్చి పరీక్షలు చేయించుకొని దానికి సంబంధించిన మందులు వాడి ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా డ్రై డేను ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నారు. వ్యాధులు రాకుండా ప్రజలు ఎప్పటికప్పుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే రోగాల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 3 నెలల కాలం పాటు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీరును తాగితే సగం రోగాలు దూరమవుతాయన్నారు. తొలగించుకోవడం మంచిది. ఎవరికైనా దగ్గు, జ్వరం, సర్ది ఇట్లాంటి లక్షణాలు 2-3 రోజుల్లో వరకు ఉంటే మందులు వాడుకుంటే సరిపోతుంది. 2-3 రోజుల తర్వాత కూడా తగ్గట్లేదంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు వాడుకుంటే మంచిది. మీ దగ్గర ఇంకేదైనా వాటర్ నిల్వ ఉంది, అవి డ్రై డే, ఫ్రైడే కండక్ట్ చేస్తున్నారు మా ఆశా వర్కర్లు పంచాయతీ సిబ్బందితో కలిసి. దానికి కూడా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. డ్రై డే పాటించాలి. మీ మీ దగ్గర ఉన్న మంచినీటి సదుపాయం, ఇంకేదైనా శానిటేషన్, అపరిశుభ్రత అట్లాంటివి ఏమైనా ఉంటే మీ సెక్రటరీకి వాళ్ళకి చెప్పి అది కూడా చేయించుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను.